పర్మిషన్ లేకుండా రోడ్లు దొవ్వి పైప్ లైన్లు కేబుల్ వేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు అధికారులు. పబ్లిక్ రోడ్లకు చిన్న డ్యామేజ్ జరిగినా అస్సలు ఊకోరు. గసుంటిది కొత్తగా పరిచిన రోడ్డుని పక్కింటోళ్ళ కోళ్ళొచ్చి పొక్కిలి చేసినట్టు తొవ్వి పాడు చేస్తే కేసు పెట్టకుంటూ ఊకుంటారా ఎప్పుడు? ఇక చూడు కొత్త రోడ్డుని ఎట్లా పాడు చేసిండో ఈ మనిషి. అరే రే 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 కొత్త రోడ్డును ఎట్లా పాడు చేస్తుండో చూడు. ఏమైంది వా గట్లా వీకేస్తున్నావు? ఓహో అదా సంగతి. ఏం లేదులా, రోడ్డు వీకేసేట ఆయన ఏమంటుండంటే రోడ్డు క్వాలిటీ చక్కగా లేదట. చేతులతో వీకేస్తుంటేనే నూనెల గోలిన పాపడా లెక్క ఇరిగి ఊసొస్తుంది. ఇదేం అడ్డమైన రోడ్డు అని వీకేస్తుండు. 90 లక్షలు ఖర్చు పెట్టి పోసే రోడ్డు గిట్లనే ఉంటుందా అనుకుంటా రోడ్ అంతా వీక్ పారేసిండు చేతులతోటే. యూపీ రాష్ట్రం ఫిలిపిత్ జిల్లా దుయిరి అనే ఊరి కాడేసిన కొత్త రోడ్డు ఇది. రోడ్డు పాడైపోయిందని ఏండ్ల సంధి ఉర్రంగా పైసలు మంజూరు చేస్తే కాంట్రాక్టు తీసుకున్న ఆయన పనితనమేమో కుక్కతోక దలిగితే ఊలిపోయేటట్టు ఉంది. ఇక గిసంటి రోడ్డు పోతే 4 వద్దులన్న నిలుస్తుందా అనిట్లా ఊరాయన చేతులతోనే రోడ్డు వీకేసుకుంటా ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనితనం బయటపెట్టిండు. హార్డ్ మిక్సింగ్ మిషన్ల పట్టుకురావాల్సిన మెటీరియల్ ను మామూలు మిక్సర్ లేచి అప్పటికప్పుడే రోడ్డు వేసిరట. కనీసం మట్టి దుమ్ము కూడా ఊడవకుండా రోడ్డు పోస్తే ఉంటదా ఉసిపోక అని ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక ఈ వీడియో చూసి కాంట్రాక్టర్ పనితనం మీద మండి పడుతున్నారు అక్కడ పబ్లిక్ అంతా. గమ్మతేందంటే ఈ పని మొదలు పెట్టక ముందే కాంట్రాక్టర్ కు పైకమంతా ముట్టిందట. మంది సొమ్ము మంగళారం అన్నట్టు 90 లక్షల రూపాయలు ముందే మూట చెప్పిర్రట. ఇక క్వాలిటీ చెకింగ్ చేస్తే ఏముంటది, చేయకుంటే ఏముంటది. అయితే ఇసొంటి రోడ్ వేసిన కాంట్రాక్టర్ మీద కేసు పెట్టేది పక్కకు పెట్టి రోడ్డు చక్కగా వేయలేదనుకుంటా వీకేసుకుంటా వీడియో తీసిన ఈ అన్న మీదనే కేసు పెట్టాలని చూస్తున్నారట అధికారులు. మరి అట్లుంటది మన తాన కొందరు అధికారుల పనితనం. రూల్స్ అస్సలే తప్పరు. నయ్యం ఇంకా ఆ డాంబరో ఇంత కంకరో తెచ్చి పోసినట్టు చేసిర్రు. పొయ్యని రోడ్లను పోసినట్టు బిల్డప్ ఇచ్చి బిల్లులు తీసుకుంటే చేసేదేముంది? అట్లాగైనా చేస్తే ఇట్లా రోడ్లు వీకే ఛాన్స్ కూడా దొరకదు ఈ ఇసుంటోళ్లకు.